టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు కొలిక్కి వచ్చాయి. అధికారిక ప్రకటన వచ్చింది. సీట్ల షేరింగ్ కూడా పూర్తయింది. అంతా స్మూత్గా వెళ్ళిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. 2-3 రోజుల్లో అభ్యర్థుల ప్రకటన కూడా ఉంటుంది. పొత్తులు ఉంటాయని క్లారిటీ వచ్చినప్పటి నుంచి ఏపీ అధికార పార్టీ నేతలు విమర్శలు ప్రారంభించారు. అంతకుముందు బీజేపీ ఈ 2 పార్టీలకు షాక్ ఇచ్చిందని, కలిసేందుకు సిద్ధపడలేదని వైసీపీ నేతలు అనుకున్నారు. కానీ ఇప్పుడు అది రివర్స్ అయింది. ఇప్పుడు వైసీపీ వ్యూహం ఏంటి? బీజేపీ కూటమిని ఎలా ఎదుర్కొంటుంది? ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని వైసీపీ అనుకుంది. దీనికి కారణం గత ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల తమకే ఎక్కువ లాభం కలిగిందని అంచనాకు రావడమే. అదే సమయంలో బీజేపీ అండ ఉంటే ఎన్నికల సంఘం చూసి చూడనట్లుగా ఉంటుంది. అధికార పార్టీకి ఇది చాలా కీలకం. కానీ ఇప్పుడు ఎన్నికల సంఘం గత ఎన్నికల్లో చంద్రబాబు సర్కారుతో ఆడుకున్నట్లుగా ఆడుకుంటే మొదటికే మోసం వస్తుంది. అదే ఇప్పుడు గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంది. ఏపీలో ఎన్డీఏ కూటమిపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించడం ప్రారంభించేశారు. ఎంతమంది గుంపులుగా వచ్చినా వైసీపీని ఏమీ చేయలేరని, త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో వైసీపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నిరాశ నిస్పృహలో ఉన్నారని ఎద్దేవా చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలన్నీ తమ ఓటమి భయాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలేనని, ఈసారి వైసీపీ గెలుపుపై ఆ పార్టీ నేతల్లో కూడా అనేక సందేహాలు ఉన్నాయని టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. గెలవడం కష్టం కనుకునే బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దాదాపుగా ప్రతిరోజు విమర్శిస్తూనే ఉన్నారు. దమ్ముంటే ఒంటరిగా రావాలని సవాల్ చేస్తూ వస్తున్నారు. వైసీపీ ఆరోపణలు కాస్త విచిత్రంగా ఉంటాయి. ఒకవైపు బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తూనే మరోవైపు కాంగ్రెస్ను కూడా తన చెప్పు చేతుల్లో ఉంచుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా కాకుండా చంద్రబాబు చెప్పినట్లుగా రాజకీయం చేస్తున్నారని సజ్జల అంటున్నారు. అదెలా సాధ్యమా అన్నది పక్కన పెడితే ఒక్క షర్మిల విషయంలోనే కాదు, వైఎస్ వివేక హత్య కేసులో ఏదైనా పరిణామం సంభవించినా దానికి కారణం చంద్రబాబే అని అంటున్నారు. కడప, పులివెందుల్లో వైఎస్ కుటుంబ సభ్యులు ఎవరు ఏ పార్టీ తరపున పోటీ చేయాలి అన్నది కూడా చంద్రబాబే నిర్ధారిస్తున్నారని గతంలోనే సజ్జల ఆరోపించారు. ఇలా తమకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతి పరిణామానికి కారణం చంద్రబాబే అని చెప్పడం వల్ల ఎంత పొలిటికల్ మైలేజీ వస్తుందో కానీ వైసీపీ మాత్రం ఒత్తిడిలో ఉంది అన్న అభిప్రాయం మాత్రం అంతా పెరుగుతోంది. రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఎంత బలంగా ఉందో మిగతా అన్ని పార్టీలు ఏకమవడం ద్వారానే తెలుస్తోందని వైసీపీ అంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ సింగిల్గానే వస్తారని, పొత్తులంటూ గుంపులుగా రారని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే వైసీపీతో కలిసే పార్టీనే ప్రస్తుతానికి ఏదీ లేదు. అయితే దమ్ముంటే ఒంటరిగా రండి అని వారే ఛాలెంజ్ చేస్తున్నారు. ఇలాంటి ఛాలెంజ్లోనే వారి భయం కనబడుతోందన్న సెటైర్లు టీడీపీ నేతలు వేస్తున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తుపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు భయానికి నిదర్శనంగా ఉన్నాయని అంటున్నారు. పొత్తు ఖరారు కాకముందు నుంచే బీజేపీ, జనసేన, టీడీపీలపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శల్లో ఎన్నికల్లో ఓడిపోతామన్న వారి భయమే కనిపిస్తోందని అంటున్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన బలం పుంజుకోవడం, ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుండడం వైసీపీ నేతలను కలవరపెడుతోందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ప్రభుత్వ ప్రాజెక్టుల విషయంలో భారీ సంఖ్యలో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంపై నిరుద్యోగులు, జీతాల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు, బిల్లుల అంశంపై కాంట్రాక్టర్లు కూడా వైసీపీకి వ్యతిరేకులుగా మారుతున్నారు. వాటన్నిటినీ గమనించే వైసీపీ నేతలు ఈ లేని ధైర్యాన్ని కనబరుస్తున్నారని, వైసీపీ హయాంలో రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా రాలేదని, పెట్టుబడులు శూన్యంగా ఉన్నాయని, అప్పులు మాత్రం విపరీతంగా పెరిగాయని యువత ప్రశ్నిస్తున్నారు. అయితే అన్నింటినీ సంక్షేమ పథకాలు కవర్ చేస్తాయని, పేదలంతా తమకే ఓటేస్తారని గట్టి నమ్మకంతో వైసీపీ నేతలు ఉన్నారు. వారిది నిజమైన నమ్మకమా, మేకపోతు గాంభీర్యమా అన్నది వారికే తెలియాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.